ఓం శాంతి. ఈరోజు మురళి 6 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బ్రహ్మ బాబా శివబాబాకు రథము, ఇద్దరి పాత్ర ఒకటిగానే నడుస్తుంది. ఇందులో కొద్దిగా కూడా సంశయం రాకూడదు. ప్రశ్న: మనుషులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు? దానిని మహాపాపమని అంటారు. జవాబు: మనుషులు ఎప్పుడు దుఃఖితులవుతారో అప్పుడు స్వయాన్ని చంపుకునేందుకు అనేక ఉపాయాలను రచిస్తారు. శరీరాన్ని అంతం చేసుకునేందుకు యుక్తులు ఆలోచిస్తారు. దానివలన దుఃఖం నుండి విడుదల అవుతామని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపం మరొకటి లేదు. వారు ఇంకా అధిక దుఃఖంలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. ఓం శాంతి. పిల్లలను తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు. మేము పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. వారికి తమ సొంత రథం లేదు. ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారు అని నిశ్చయం ఉంది కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇతని బ్రుకుటి మధ్యలో కూర్చుని ఉన్నాను. ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు. ఈ బ్రుకుట్లో బ్రహ్మతో పాటు శివబాబా కూడా ఉన్నారు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా మాట్లాడతారు? శివబాబాను సదా అత్యంత అంటే పైన పరంధామంలో స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు శివబాబా పైనే ఉన్నారని అనుకోరు. వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి జ్ఞానసాగర్లు అని మీకు తెలుసు. జ్ఞానము ఎక్కడి నుండి వినిపిస్తారు? పైనుండి వినిపిస్తారా? వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. బ్రహ్మ తనువు ద్వారా వినిపిస్తారు. కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించుము అని అంటారు. బ్రహ్మతను ద్వారా నన్ను స్మృతి చేయమని శివబాబా స్వయంగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకునే విషయం కదా. కానీ మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కసారిగా ముఖం తిప్పేసి చివరకు నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు మీ భుజాలను శివబాబాకు ఎదురుగా తిప్పి ఉన్నారు. సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎవరైతే బ్రహ్మది ఏమీ లేదని భావిస్తారో వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ గాడ్ ఫాదర్ నేరుగా వింటారా? ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారా? లేక అక్కడే కూర్చుని విముక్తి చేస్తారా? కల్పకల్పం పురుషోత్తమ సంగం యుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారిని ఎగరగొట్టేస్తే ఏమని అనాలి? నెంబర్ 1 తమో ప్రధానమని అనాలి. నిశ్చయమున్న మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. దానిలో ఎంత బలం ఉంది అంటే ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఇటువంటి వారు కూడా అక్కడక్కడ సెంటర్లో ఉన్నారు. అందుకే తండ్రి హెచ్చరికగా ఉండమని చెప్తున్నారు. తాము విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తారు. కానీ వారు పండితుని ఉదాహరణ వలె అయిపోతారు. బాబా పండితుని కథ వినిపిస్తారు కదా. అతను రామా రామా అని అంటూ ఉంటే సాగరాన్ని దాటవచ్చు అని చెప్తాడు. ఇది కూడా ఒక కథను తయారు చేశారు. ఈ సమయంలో మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు కదా. వారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు. కానీ అటువంటి విషయాలేవి జరగవు. ఇది ఒక కథగా తయారు చేయబడింది. పండితుడు ఇతరులకు వినిపించేవాడు. కానీ తాను మాత్రం నష్టఖాతాల్లో ఉండినాడు. స్వయం వికారాల్లోకి వెళ్తూ ఇతరులను నిర్వికారులుగా ఉండమని చెప్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి బ్రహ్మ కుమారీలు కూడా ఉన్నారు. స్వయం నిశ్చయంలో ఉండరు, ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. కావున అక్కడక్కడ వినిపించే వారికంటే వినేవారు తీక్ష్ణంగా ముందుకు వెళ్తారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు కదా. పండితుడు అసత్యం అని బయటపడినందున వారిని ఎవరు ప్రేమిస్తారు?
ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో వారిపైకి ప్రీతి వెళ్ళిపోతుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది. చాలామందిని మింగేసింది. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మరోవైపు కర్మాతీత స్థితి అవుతుంది. రెండిటికి పూర్తి కనెక్షన్ ఉంది. తర్వాత యుద్ధం పూర్తి అవ్వగానే బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. వినాశనం ఎదురుగా నిలిచి ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మైనారిటీ అంటే కొద్దిమంది, వారు మెజారిటీ అంటే చాలామంది. మరి మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? ఎప్పుడు మీది వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగ బలం ద్వారా చాలామంది ఆకర్షింపబడి వస్తారు. ఎంతెంత మీ తుప్పు వదులుతూ ఉంటుందో అంతంత బలం నిండుతూ ఉంటుంది. బాబా సర్వజ్ఞుడు కాదు. ఇక్కడకు వచ్చి అందరినీ చూస్తారు, అందరి స్థితుల గురించి తెలుసుకుంటారు. తండ్రి పిల్లల స్థితి గురించి తెలుసుకోరా? అంతా తెలుస్తుంది. ఇందులో అంతర్యామి మాటే లేదు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఎవరికీ కలగలేదు. రాక్షస నడవడికలు, మాటలు అన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మీరు దైవీ నడవడిక కలిగి ఉండాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. ఆ అసురులు ఎక్కడా, దేవతలెక్కడా? కాని మాయ ఎవరిని వదలదు. సున్నితంగా తయారు చేసి ఒక్కసారిగా చంపేస్తుంది. 5 మెట్లున్నాయి కదా. దేహాభిమాన వశమైతే ఒక్కసారిగా పైనుండి క్రింద పడతారు. క్రింద పడ్డారు అంటే మరణించినట్లే. ఈ రోజుల్లో తమను తాము చంపుకునేందుకు ఎలాంటి ఉపాయాలను రచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా సమాప్తమయ్యేందుకు 21 అంతస్తుల నుండి క్రిందకు దూకుతారు. ఆసుపత్రిలో పడి ఉండాలని కూడా కాదు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 5 అంతస్తుల నుండి పడిన తర్వాత మరణించుకుంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. కొందరు తాముకు తామే నిప్పు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే వారు ఎంత దుఃఖాన్ని సహించవలసి ఉంటుంది. కాలిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా. అందుకే జీవహత్య చేసుకుంటారు, శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. శరీరాన్ని వదిలేస్తే దుఃఖం నుండి దూరమైపోతామని అనుకుంటారు. కానీ అది కూడా మహాపాపం. ఇంకా అధిక దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనం ఇప్పుడు తిరిగి వెళ్తున్నామని పిల్లలకి తెలుసు. దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్తాము. సుఖధామానికి అధికారులుగా చేస్తున్న తండ్రిని స్మృతి చేయాలి. ఇతని ద్వారా బాబా అర్థం చేయిస్తారు. చిత్రం కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన. బాబా, మేము అనేక సార్లు మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. తండ్రి కూడా సంగం యుగంలోనే ప్రపంచం మారవలసి వచ్చినప్పుడు వస్తారు. కావున తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని దుఃఖాల నుండి రక్షించి సుఖాల పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఓ పతిత పావన అని నన్ను పిలుస్తారు కూడా. మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నామని భావించరు. ఈ చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్ళమని పిలుస్తారు. తప్పకుండా బాబా వస్తారు. మనం మరణిస్తే శాంతి ఏర్పడుతుంది కదా. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. శాంతి పరంధామంలో ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో శాంతి ఎలా వస్తుంది? ఇంతమంది మనుషులు ఉన్నంత వరకు శాంతి ఏర్పడదు. సత్యుగంలో సుఖశాంతులు 2 ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. అవన్నీ సమాప్తమైనప్పుడు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. అప్పుడు సుఖశాంతులు స్థాపన అవుతాయి. హాహాకారాల తర్వాతనే జై జై ధ్వనులు అవుతాయి. పోను పోను మృత్యు బచారు ఎంత వేడిగా ఉంటుందో చూస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేయిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. మిగిలిన 5 పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారని అంటారు. అయితే ఫలితమేమి? ప్రళయాన్ని చూపించారు. జలమయమైపోతుంది. కానీ పూర్తి ప్రపంచమంతా జలమయం కాదు. భారతదేశమైతే అవినాశి, పవిత్ర ఖండము.
అందులో కూడా ఆబూ పర్వతం సర్వశ్రేష్టమైన పవిత్ర తీర్థస్థానము. అక్కడ తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు. దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలున్నాయి, ఎంత అర్థసహితంగా ఉన్నాయి. కానీ ఎవరు తయారు చేశారో వారికి తెలియదు. అయినా మంచి బుద్ధి గలవారు కదా. ద్వాపరంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉంటారు. కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ద్వాపరంలో తమో బుద్ధి గలవారు ఉంటారు. అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైనది. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. వినాశనంలో ఎలా హోల్సేల్ మృత్యువు జరుగుతుందో మీరు చూస్తారు. హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఒక్క ఖండం మాత్రం మిగులుతుంది. భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇదంతా సమాప్తమైపోతుంది. ప్రారంభం నుండి ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. తప్పకుండా స్వర్గం నుండి పునరావృతం అవుతుంది. చివర్లో అయితే రారు. ఈ డ్రామా చక్రం అనాది. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఈ వైపు కల్యుగం, ఆ వైపు సత్యుగం ఉన్నాయి. మనము సంగం యుగంలో ఉన్నాము. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వస్తారు. వారికి రథం తప్పకుండా కావాలి కదా. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కానీ మాయ ఎలాంటిది అంటే పూర్తి పాకివారిగా చేసేస్తుంది. బాబా మేము మా ముఖాన్ని నల్లగా చేసుకున్నామని అప్పుడు రాస్తారు. రావణరాజ్యం, రామరాజ్యం అని వేటినంటారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనం నుండి పతితంగా ఎలా అవుతారు? ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, బీజరూపులు కదా, చైతన్యము. వారే వచ్చి అర్థం చేయిస్తారు. పూర్తి కల్పవృక్ష రహస్యాన్ని తెలుసుకున్నారా అని తండ్రి అడుగుతారు. ఇందులో ఏముంటుంది? మీరు ఇందులో ఏ పాత్రను అభినయించారు? అర్థకల్పం దైవీ స్వరాజ్యం, అర్థకల్పము అసురి రాజ్యం. మంచి మంచి పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు కదా. టీచర్లో కూడా నెంబర్ వార్గా ఉంటారు. కొందరు టీచర్గా ఉండి కూడా క్రింద పడుతూ ఉంటారు. అనేక మందికి నేర్పించి తాము స్వయం సమాప్తమైపోయారు. చిన్న చిన్న పిల్లల్లో భిన్న భిన్న సంస్కారాలు కలవారు ఉంటారు. కొందరు నెంబర్ 1 సైతానులుగా, కొందరు స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. కొందరు జ్ఞానాన్ని తీసుకోరు. కొందరు తమ నడవడికను సంస్కరించుకోరు. అందరికీ దుఃఖమే ఇస్తూ ఉంటారు. అసురులు వచ్చి దాగి కూర్చునేవారని శాస్త్రాల్లో ఉంది. రాక్షసులుగా అయి ఎంతో కష్టం కలిగిస్తారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. సర్వశ్రేష్ఠ తండ్రియే స్వర్గస్థాపన చేసేందుకు రావాల్సి వస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. వికారాలను దానమిస్తారు. అయినా మాయ బుద్ధిని తిప్పేస్తుంది. పూర్తి కచ్చాగా ఉన్నవారిని మాయ తప్పకుండా తినేస్తుంది. అందుకే మాయ అత్యంత శక్తివంతమైందని అంటారు. అర్ధకల్పం మాయారాజ్యం చేస్తుంది అంటే తప్పకుండా అంత శక్తిశాలిగా ఉంటుంది కదా. మాయతో ఓడిపోయే వారి గతి ఏమైపోతుంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు తాకగానే ముడుచుకునే అత్తిపతి యొక్క
సున్నిత మనుషులుగా అవరాదు. దైవీ గుణాలను ధారణ చేసి నడవడికలను చక్కదిద్దుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి. కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తున్నారో వాటిని స్వయం ధారణ చేయాలి. కర్మాతీత స్థితిలోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము: సాకార రూపంలో బాప్దాదాను సన్ముఖంలో అనుభవం చేసే కంబైన్డ్ రూపుధారి భవ. ఎలాగైతే శివశక్తి కంబైన్డ్గా ఉన్నారో అలా పాండవపతి మరియు పాండవులు కంబైన్డ్గా ఉన్నారు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో ఉంటారో వారి ఎదురుగా బాప్దాదా సాకారంలో సర్వ సంబంధాలతో వారి ముందే ఉంటారు. ఇప్పుడిక రోజు రోజుకు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేస్తారు. బాప్దాదా నా ఎదురుగా వచ్చారు, నా చేతిని పట్టుకున్నారు. ఇలా బుద్ధితో కాదు, కనులతో చూస్తారు మరియు అనుభవం అవుతుంది. కానీ కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠం పక్కాగా ఉండాలి. అప్పుడు ఎలాగైతే మీ నీడ మీ వెంటే తిరుగుతుందో అలా బాప్దాదా మీ కనుల ముందు నుండి తొలగిపోరు. సదా సన్ముఖం యొక్క అనుభూతి అవుతుంది. స్లోగన్: మాయాచీత్ ప్రకృతిచీత్గా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే స్వకల్యాణకారులు లేక విశ్వకల్యాణకారులు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీరందరూ ఇప్పుడు జీవన్ముక్తులుగా అయితే మీ జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావం జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాలను సమాప్తం చేస్తుంది. అయితే అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ బంధనము ఉండరాదు. అన్ని బంధనాలలో మొదటి బంధనము దేహభ్రాంతి అంటే దేహభావము యొక్క బంధనము. దీని నుండి ముక్తులుగా అవ్వండి. దేహం లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.